హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ న్యూస్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఇక ఖచ్చితంగా మా సమస్యల పరిష్కరించకపోతే మాత్రం మేము సమ్మె బాట పడతామంటూ కూడా ఆర్టీసీ యూనియన్ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వారి సమస్య ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా పూర్తిగా నియంత్రించాలనేది కూడా ప్రధానంగా, దానివల్ల నష్టపోతామనేది కూడా ఆర్టీసీ సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు ఏంటి, సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది, ఈ అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి ఐఎన్టీయూసీ నేత రాజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అనే విషయాలు అడుగుదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? క్షేమమే. ఎందుకంటే కార్మికుల సంస్థల క్షేమమే కానీ మామూలు స్కీమ్. ఎందుకంటే ఏఐటీసీ నుండి ఇప్పుడు మళ్ళీ యూనియన్కి రావడం ఎట్లా చూస్తున్నారు అసలు? అంటే గతంలో రాక్షస అప్రజాస్వామిక పాలనలో 2019 నుండి యూనియన్లు బంద్ చేసినా కూడా నేను స్వతహాగా హైకోర్టు పోయి ఆదేశాలు ఇచ్చిన ఎలక్షన్ పెట్టి అని ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంతో సఖ్యత లేకున్నా మునుగోడు ఎలక్షన్కి వెళ్ళి సిపిఐ పార్టీ సఖ్యత ఉంది, పొత్తుంది. అప్పుడు కూడా అమలు చేయాలంటే చేయని సందర్భంగా రాబో కాలంలో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఏర్పరచుకొని ఐఎన్టీసీలో చేరాలనే ఉద్దేశం మీద ఎలక్షన్ల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి ఎలక్షన్లకు ముందే కాంగ్రెస్ కండ కప్పుకొని కాంగ్రెస్ విజయవంతానికి కృషి చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేనిఫెస్టో పెట్టారు కొన్ని సమస్యలు. ఆ సమస్యల పరిష్కారం కావాలి. ఇవన్నీ కార్మికుల ఆశ ఎట్లుంటుంది, ప్రజలు కూడా ఎట్లుంటుంది, మొత్తం ఒకేసారి కావాలి, ఎట్ ఏ టైం కావాలని ఉంటుంది. 10 సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్లో ఉన్న సమస్యలు. 2013 సంవత్సరము వేతన సవరణ బాండ్ల డబ్బులు 11 ఏళ్ళకి వెళ్ళి పెండింగ్ ఉన్నాయి. ఎవరు బాధ్యులు? టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది, ఇచ్చిందా? ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 280 కోట్ల బాండ్ల డబ్బులు చెల్లించారు. స్వాగతించలేము దా ఇష్యూని. అలాగే 2017 వేతన సవరణ, 2021 వేతన సవరణ ఎవరు చేయాలి? మన కూర్చోను టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలి. కానీ 2014 వేతన సవరణ చేయలేదు, 2021 వేతన సవరణ ఎవరు చేయాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2017 వేతన సవరణ చేయడం జరిగింది. అలాగే ఒకటే, కార్మికులు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. నేను కాంగ్రెస్ వాదిగా కాదు, కానీ ఎట్ ఏ టైం కావు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉంది, హైకోర్టు చెప్పినా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు డబ్బులు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తారు, కోఆపరేటివ్ సొసైటీకి ఎంత డ్యూస్ ఉండే, ఇప్పుడు ఎంత డ్యూస్ ఉన్నాయి కార్మికులకు చెప్తున్నాను. అంటే అప్పుడు ఎవ్రీ మంత్ ఇవ్వకపోయేది 1200 కోట్లు ఉన్నాయి అనుకో, ఈ ప్రభుత్వం చెక్ ఇప్పుడు 12 14 15 కావాలిగా. ఎవ్రీ మంత్ తెచ్చుకుంటూ పాత కూడా కొన్ని ఇచ్చుకుంటూ 12 తగ్గింది. కాబట్టి కార్మికులు ఆలోచించాలి. పిఎఫ్ కూడా అంతే, పిఎఫ్ డబ్బులు ఇచ్చే ఇవ్వకపోయేది ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక 1400 కోట్లు ఉండే ఈ ప్రభుత్వం వస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత డ్యూ ఉంది? 1400 తగ్గిందంటే పెరగాలకి ఇవ్వకుంటే ఏ మంత్కి ఆ మంత్కి ఇచ్చుకుంటూ పాత కొన్ని తగ్గించుకుంటూ వస్తారు. ఇట్లా అన్ని సమస్యలు పరిష్కరణ ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నియామకాలు, కారుణ్య నియామకాలు, అలాగే మెడికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు గతంలో ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన కుటుంబ సభ్యుల పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే ఆరోగ్యరీత్యా అన్ఫిటైతర్గా వాళ్ళ పిల్లలకి ఇచ్చింది. గతంలో ఇవ్వలేదు, కానీ వాళ్ళకి రెగ్యులర్ ప్రాతిపదిక ఇవ్వాలి ఉద్యోగాలు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు దాన్ని కన్సల్టెంట్ పేమెంట్ పైన మార్చండు. అంటే సమ్మె నోటీస్ యొక్క ఉద్దేశము ఎలక్ట్రిక్ బస్సులు నడపొద్దని, రెండవది దానివల్ల నష్టమవుతుందని, రెండవది ఏంటంటే నిజంగా గతంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామనేది. ఆ విలీన ప్రక్రియగా ఏది మొదలు కావట్లేదు అనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ సమ్మె నోటీసు ఉద్దేశం వెనకాల 2 అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నేను కూడా చాలా బాధపడుతున్నా. చాలాసార్లు కాంగ్రెస్ ప్రజలందరినీ కలవడం జరిగింది. యూనియన్ రెస్టోర్ చేయాలి. ఇప్పటికే రూపాయి పెట్టుబడి లేదు. నియంత అప్రజాస్వామిక పాలనలో కేసీఆర్ ఉన్న యూనియన్ రద్దు చేసింది. కాబట్టి ప్రజాపాలనలో, రేవంత్ పాలనలో, కాంగ్రెస్ పాలనలో రాక్షస పాలన పోయింది అనుకోవాలంటే ఆర్టిస్టులు యూనియన్ రెస్టోర్ కావాలి. ఇప్పటికే ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు ప్రజల సమస్యలు ఇవన్నీ అయిపోయినాక చూస్తాం, ఇవన్నీ అయిపోయినాక రివ్యూ చేస్తాం ఆర్టిస్ట్ పని అని చెప్పారు. నిన్న 26 జనవరికి వెళ్ళి ప్రజలది, రైతుల సమస్యలు ఇక కొలిక్కి వచ్చినట్టే చిన్న చిన్న మార్పు చేర్పులు ఉంటాయి. మా సమస్యలు పట్టించుకుని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే ఉద్యోగాలు ఇస్తాం, కొత్త ఉద్యోగాలు దశాబ్ద కాలంకి లేవు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు 57,000 మంది ఉద్యోగులు ఉంటాయి. అసెంబ్లీ బిల్లు పాస్ పెట్టిరుగా విలీనం చేస్తాని 42,000 మంది, ఓకే. ఇవాళ 40,000 మంది. తగ్గడానికి కారణం అలాగే బస్సులు 10,800 ఉంటాయి, ఇవాళ 9,500 లోపు వచ్చినాయి. తగ్గడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక నియామకాలు చేపడతామంటుంది, కానీ కారు నియామకాలు మెడికల్ ద్వారా 1000 చిల్లర ఇచ్చారు. నియామకాలను ఊకే చెప్పుకుంటూ నోటిఫికేషన్ కూడా మనం బ్లేమ్ అవుతున్నాం. సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు నడపడం వల్ల నష్టం ఏంటి అసలు? బ్లేమ్ అవుతున్నాం కాబట్టి ఈ రెండు చేయవలసి ఉండే. అటు విలీన సమస్య వాళ్ళు ఏమంటారు అంటే, కేసీఆర్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, పెద్దలు ఏమంటారు భూమి భద్రమే కాదని చెప్పారు కేసీఆర్. రాత్రి గవర్నర్ లేనప్పుడు గవర్నర్ దగ్గర ప్రభుత్వం ధర్నా చెప్పించి ఏదో చేసింది. మేము లోతుపత్రులు ఆలోచించాలి, కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. మేము ఫ్రీ అయినాక ఎన్ని చూస్తామని చెప్తున్నారు. ఏమి చేయమంటలేరు, చేస్తాం. అలా చెడైతే మేమే భరించలేగా, మంచి చెడు చూసి రివ్యూ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్న సమస్యలు ఉంటాయి. మీరు అన్నట్టు ఎలక్ట్రికల్ బస్సు అనేది కేంద్ర ప్రభుత్వ పాలసీ. ఫేమ్ 1, ఫేమ్ 2 ఇట్లా 5 రకాలు తెచ్చారు. ఫేమ్ 1లో ₹1,00,00,000 సబ్సిడీ, ఫేమ్ 2 ఫెయిల్ అయింది, అది అమలు కాలేదు. ఆ తర్వాత ఈఎంపిఎస్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మొబిలిటీ స్కీమ్, అలాగే ఎన్ఈబిపి నేషనల్ ఎలక్ట్రికల్ బస్ పాలసీ. ఇప్పుడు ఎలక్ట్రికల్ పిఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్రికల్ డ్రైవ్, ఇట్లా పథకాలు మారుస్తారు, స్కీములు మారుస్తారు. వీళ్ళు ఎక్కడ తప్పు ఉందంటే ఈ పాలసీలో తప్పు ఉంది. ఆర్టిస్టులు స్వయంగా కొంటే సబ్సిడీలు ఇవ్వయి, ప్రైవేట్ కొంటే మేఘకృష్ణ కొంటే ₹1,00,00,000 సబ్సిడీ ఇచ్చింది బస్ వెనుక. ఆర్టిస్ట్ కొంటే ఇవ్వడు, నీకు ఇవ్వాలని లేదు నిబంధన. అంటే ఎందుకంటే జీసీసీ పద్ధతి ప్రకారం కొంటేనే సబ్సిడీ ఇస్తాం. జీసీసీ అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం కొంటేనే సబ్సిడీ ఇస్తామని పెట్టారు. డైరెక్ట్ ఆర్టిస్టులు కొంటే సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదు. ₹1,00,00,000 అనవసరంగా ఆ 2 కోట్లు పెట్టుకునే పరిస్థితి మనకు లేదు. ఆఖరికి వివిధ రకాలుగా ఇప్పుడు పిఎంఈ డ్రైవ్ కింద వస్తుంది. ఆర్టిస్టులు కొంటే లేదు, 35 లక్షల సబ్సిడీ ఇన్సెంటివ్లు ఇస్తున్నారు వాళ్ళకు. ఇన్సెంటివ్లు అంటే 20,000 కోట్ల ప్యాకేజ్ బట్టి వాళ్ళకి ఎవ్రీ మంత్ వివిధ రకాల ఇన్సెంటివ్లు ఇస్తారు ప్రైవేట్ వారికి. కానీ ఆర్టిస్టులు కొంటే అవి వర్తించాయి. కాబట్టి మనం ఏమడుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ఆ ఇచ్చే రాయితీలు ఇన్సెంటివ్లు ఆర్టిస్టులకు ఇవ్వాలి. ఆర్టిస్టులు డైరెక్ట్గా ఎలక్ట్రికల్ వస్తువు కొనే విధంగా మార్పులు చేయాలి, జీసీసీ పద్ధతి రద్దు చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇది రావడం వల్ల బస్సు డ్రైవర్ ఉండడు. అంటే ఎన్నోసార్లు 100 బస్సులు వచ్చాయనుకో 200 మంది డ్రైవర్ 250 మంది డ్రైవర్లు ఉంటారు. శ్రామికులు ఉంటారు డిపోలో. 100 బస్సులు ఒక డిపో మొత్తం అయిందనుకో, ఆ డిపో మెకానిక్ శ్రామికు తర్వాత గ్యారేజ్ ఖాళీ అవుతాయి. ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పడతాయి. ఇవన్నీ పోవాలంటే ఏమంటున్నాం, డైరెక్ట్ ఆర్టిస్ట్కి ఇచ్చినానుకో బస్సులు, ఆర్టిస్ట్ డ్రైవర్ ఉండాలి, మెకానిక్ శ్రామిక్ గ్యారేజ్లు మేమే ఉంటాం. కాబట్టి ఓన్లీ అద్దె బస్సులు లెక్క. ఈ అద్దె బస్సులు అసలు ప్రజలకు కూడా తెలియదు ఇవి అద్దె బస్సులు అని. ఏదో ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేస్తుంది కాబట్టి ఇవి ప్రభుత్వ బస్సులు అనుకుంటున్నారు, విద్యుత్ బస్సులు అని. ఒరిజినల్గా ఇవి విద్యుత్ బస్సులు ఆర్టీసీ బస్సులు కావు, ఆర్టీసీకి అద్దెకిస్తున్న బస్సులు. ఓకే. ఇది ప్రజలకు సగం మంది తెలియదు, రాజకీయ నాయక పార్టీ తెలియదు, చాలా మంది తెలియదు. ప్రజలు ఆలోచించాలి. దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు వచ్చే విధానం కూడా మన నిరుద్యోగులు కోల్పోతున్నారు. అలాగే ఈ ప్రైవేటు వారి అస్త్రాలు అంటే ప్రైవేట్కి ఇస్తలేరు, కానీ అద్దెదారు ఇవ్వడం వల్ల ఉద్యోగాల వైపు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించాలంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం జేఎన్ఎన్ఆర్ఎంయు బస్సులు కొనిచ్చారు గతంలో. అంటే మొత్తం ఇవ్వండి సబ్సిడీ కింద 1,00,000 కోట్ల ప్యాకేజ్ చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. ఆ 1,00,000 కోట్లు పెట్టి బస్సులు కొని దామాష పద్ధతి. ఓకే. మన తెలంగాణకు 10,000 ఉన్నాయి, 1000కి 100 బస్సులు ఇస్తావా, 1000 బస్సులు. మహారాష్ట్ర 1,800 ఉన్నాయి, వాళ్ళ 1,800 బస్సులు 18,000 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 12,000 ఉన్నాయి, వాళ్ళ 1200. ఎట్లా ఇస్తావో దామాష పద్ధతి. ఒరిస్సాలో 200 బస్సులు ఉన్నాయి, 20 పోతాయి. ఉత్తరప్రదేశ్లో 2,000 ఉన్నాయి అనుకో, 200 పోతాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఆర్టీసీ నిర్వహిస్తుందో ఆ విధంగా దామాషా పద్ధతి ప్రకారం బస్సులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కేంద్రాన్ని అడిగింది
సిటీలో నడిచే డీజిల్ బస్సులని ఎలక్ట్రికల్ బస్సుల కిట్ పెట్టి మారుస్తాం. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి. అది కూడా ఆ పర్మిషన్ కూడా రెట్రోఫిట్మెంట్ ద్వారా, అంటే దానికి 60-70 ఖర్చు లక్షలు ఖర్చు అవుతుంది ఉంటుంది. 60-70 లక్షలు కూడా లేదు కాబట్టి ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం, 60-70 లక్షలు ఖర్చు లేదు కాబట్టి, స్తోమత లేదు కాబట్టి జీసీసీ పద్ధతి ప్రకారం అంటారు. జీసీసీ పద్ధతి అంటే అర్థమైంది, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ప్రైవేట్ అయితే డ్రైవర్ ఉన్నాడు, మెకానిక్ కూడా, శ్రామిక్ ఉన్నాడు. మేమేం డిమాండ్ చేస్తాం ప్రభుత్వానికంటే, మేము అప్పీల్ చేస్తాం, పోయి కలుస్తాం ముఖ్యమంత్రి గారిని. ఓలా మీరు బ్యాటరీ ఫిట్ చేయదలుచుకుంటే 70,000 కోట్లు అయిందనుకో, కొత్త బస్సుకు 35 కోట్లు సబ్సిడీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీరు 35 లక్షలు పెట్టండి, వాళ్ళు 35 లక్షలు 50-50 పెట్టి మాకు కొనియండి, మారుస్తాయి. పొల్యూషన్ రావద్దని మనం కాలుష్య నివారణ. సరే, ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రధానంగా ఆర్టీసీలో గవర్నమెంట్ అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఎందుకు తాత్సారం జరుగుతుంది అంటే చెప్పిన కదా, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 38 మంది చనిపోయినా కూడా, భూమి బద్దలైనా కూడా ఆర్టీసీ విలీనం జరగదని చెప్పిన ముఖ్యమంత్రి ఎలక్షన్ స్టంట్గా రాత్రే జూలై 31 తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆగస్టు 3 తారీఖు ధర్నా చెప్పింది గవర్నర్ దగ్గర. ఆగస్టు 6 తారీఖు బిల్ పాస్ అయింది. గవర్నర్ గారు లేకున్నా కూడా, చండీగఢ్లో ఉన్నా కూడా, పాండిచేరిలో ఉన్నా కూడా వచ్చి సెటిల్ చేసింది, ధర్నా చెప్పించుడు ఎంత చేసి ఏదో. కాబట్టి ప్రభుత్వం ఏమంటుందంటే, ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు, ఆ కమిటీలో ఎవరు సభ్యులు కూడా తెలియదు, ఎవరుందో ఏది లోపు విషయం ఉంది. నిజంగానే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గెజిట్లో 15 సెప్టెంబర్ 2023 నాడు వచ్చింది. ఓకే, 15 సెప్టెంబర్ 2023 డిసెంబర్ ఎలక్షన్ జరిగింది. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఎలక్షన్ది 9 తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. 24 days టైం ఉన్న ఒక జీవో ఇస్తే అయిపోవు, వాళ్ళకి అన్ని వాళ్ళు రివ్యూ చేస్తారు కదా, అపాయింటెడ్ డే ఇస్తే అయిపోవు. ఎందుకు ఆ ప్రభుత్వం అంటే మోసం చేయాలని చూసింది. ఈ బాండ్ల డబ్బులు 2013 ఇవ్వలేదు, 2015 వేతన సవరణ ఇవ్వలేదు, 2021 వేతన సవరణ ఇవ్వలేదు, సిసిఎస్ డబ్బులు ఇస్తలేను, పిఎఫ్ డబ్బులు ఇస్తలేను, కాబట్టి రిటైర్మెంట్ డబ్బులు ఇస్తలేను, విఆర్ఎస్ డబ్బులు ఇస్తలేను. ఇవన్నీ ఒక దెబ్బతోటి విలీనం అనేది సబ్జెక్ట్ తోటి కార్మికులను మభ్య పెట్టచ్చు, చెవులో పువ్వు పెట్టచ్చు అని చెప్పి ఆలోచన చేశారు. నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధిస్తుంది ఉంటే ఇవాళ ఆ రోజు అపాయింటెడ్ డే వస్తే ఇది ఉండకపో. ఈ ప్రభుత్వం అదే అంటుంది, నేను మొత్తం రివ్యూ చేయాలి, మాకు ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు అయిపోయినాక మీ సబ్జెక్ట్ పట్టుకుంటామని చెప్పారు. నిన్న మొన్న పువ్వాడు అజయ్ కుమార్ గారు చెప్తారు, ప్రైవేట్ చేస్తారు, అమ్మేస్తారు. ఎక్కడ అమ్మేసారు? నేను సిబ్బంది లేకుంటే బస్సులు వస్తే ఒప్పుకుంటాం, అది చేసింది ఎవరు? ఇప్పుడు 2019లో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంది మీరే. ఓకే, ఎవరు? మేఘా కృష్ణారెడ్డి. 2023 ఎందుకు చేసిన అగ్రిమెంట్? 500 బస్సులు సిటీకి, రూరల్కి 500 బస్సులు కావాలని అగ్రిమెంట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ బస్సులు మ్యానుఫ్యాక్చర్ రేట్ వల్ల ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు రావడం వల్ల కార్మికులు ఏమంటారు? ఇబ్బంది పడుతున్నారు. డిపోలు నేను గ్యారేజ్ వాళ్ళు, డ్రైవర్లు ఎక్సైజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనికి మూలం ఎక్కడ ఉంది? అగ్రిమెంట్ చేస్తే క్యాన్సిల్ చేయాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి ప్రభుత్వానికి, కానీ ప్రభుత్వం చెప్తుంది లీగల్గా పోతారు, ఇబ్బందులు వస్తాయని చెప్పి. ఓవరాల్ ఎట్లయితే డబ్బుల కకృతి పడి చేసిర్రో ముందే, అలాగే మద్యం పాలసీ చేసిర్రో ముందే, ఈ బస్సు కూడా ఇచ్చుకొని కమిషన్ దండుకొని వేరేమో నాకు తెలియదు, అయి ఉంటుండొచ్చు. ఇప్పుడు దాని భూతద్దన పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా టెండర్ వేసినా టెండర్ వేయలేదు. కొన్ని పల్లెవెల్లి కానీ ఆర్డినరీ బస్సులు కానీ ఏమన్నా టెండర్ వేసి అద్దె బస్సులు తీసుకుంటే అద్దె బస్సులు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం అర్థం కావాలి ఏం చేయాలి దీనిలో అని చెప్పి, దాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. దీన్ని కొంటే మీరు కొనండి శక్తి మేరకు అంతే, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కొనియాలి బస్సులు, జేఎన్ఆర్ఎం బస్సులు కొనిచ్చినట్టు కొనివ్వాలి. వాళ్ళకు 1,00,000 కోట్ల ప్యాకేజీ పెట్టారు కదా, కొనిస్తారు చూడండి. ఒకవేళ డీజిల్ బస్సుల్ని ఎలక్ట్రికల్ మారవాలంటే శిరసంగం పెట్టుకోవాలి. కానీ ఏదున్నా జీసీసీ పద్ధతి వద్దు, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతి వద్దు. ఆర్టీసీ డ్రైవర్, మెకానిక్, శ్రామికు, గ్యారేజ్ ఇవన్నీ తగ్గడానికి వీల్లేదు. మాకు రక్షణ కలిగిస్తూ మీరు ఏ విధంగా మేము చెప్పిన సూచనలు పాటిస్తూ వస్తట్టు తెస్తట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయాలని చెప్పి మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్తాం. ఆ విధంగా ప్రభుత్వం లెటర్ రాపించి ప్రభుత్వం మెడలోంచి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అప్పటిదాకా మీరు
విచ్చలవిడిగా బస్సులు చేయకుండా కార్మికులు రోడ్డు పాలు చేయకుండా మన శక్తి మేరకే తీసుకురండి, బడ్జెట్ మేరకే తీసుకురండి. డ్రైవర్ మెకానిక్ శ్రామిక్ మాత్రం తప్పడానికి వీల్లేదు, వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి వీల్లేదు. అలానే అంటే ఇంకొకటి సార్, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకరితోటి మాట్లాడి వచ్చాను ఆర్టీసీకి సంబంధించి పెన్షన్ విధానానికి సంబంధించి. నిజంగా రెగ్యులర్గా తీసుకునే పెన్షన్ 2000 3000 ఏది ఒక నార్మల్ పీపుల్ తీసుకుంటే నిజంగా మీ దాంట్లో 1000 రూపాయలు 2000 ఉన్న పరిస్థితి అంట. అంత పరిస్థితి ఎందుకు అంటే ఈపీఎఫ్ పెన్షన్, వెంకటస్వామి పెన్షన్ అంటారు, అది 95K వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్ట్రిసిటీ బోర్డులో అయితే లాస్ట్ సాలరీ బేసిక్ ప్లస్ 50% వస్తుంది. అలా బేసిక్ ప్లస్ 60,030 వస్తుంది. బేసిక్ ప్లస్ లక్ష ఉంది అనుకో, 50,000 వస్తుంది. మాకు అట్లా కాదు, మా బేసిక్ ఎంత ఉన్నా కూడా మా దగ్గర 15,000 పైనే ఈపీఎఫ్ పంపిస్తారు. 1250 మొత్తం పంపించారు. కాబట్టి ఆ 1250 ప్రకారం లెక్క చేస్తే నేను 38 ఏళ్ళ 4 నెలలు సర్వీస్ చేస్తాను, నాకు వచ్చేది 3,924 రూపాయలు. ఎందుకు అంత? దీనిపైన కొన్ని కార్మికులు కొన్ని సంఘాలు కొట్లాడి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది హయ్యర్ పెన్షన్ అని చెప్పి. హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు వస్తున్నాయి. నాకు వచ్చిన డిమాండ్ నోటీస్ నేను 5,85,000 కట్టాలి. కడితే కూడా తయారట 2 స్కీములు చేశారు. 95 కన్నా ముందు ఒకటి, 95 తర్వాత ఒకటి తగ్గుతుంది చేయడం వల్ల. ఫస్ట్ 95 కన్నా ముందు ఎట్లుంది, 1 year average తీసుకొని ఇవ్వాలి, బేసిక్ రేడియోలో 1 year average తీసుకొని ఇవ్వాలి, చేసి సంవత్సరాలు డివైడెడ్ బై 70. వీళ్ళు ముందు ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నారు, చేయడంలో కార్మికులు పుట్టగొట్టే ప్రయత్నం. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్మికులకు ఎగనెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా 2 ఏళ్ళే అమలు చేయడానికి అందులో ఎన్నో తిరకాసులు పెట్టి ఏ విధంగా తగ్గాలని చూస్తున్నారు వచ్చే పెన్షన్ని తప్ప ఏ విధంగా పెంచాలని చూస్తలేరు. దీని తీరా ఖండిస్తున్నాం. మినిమం పెన్షన్ కూడా ఇలా 1,000-1,200 వస్తున్నారు మాకన్నా ముందైన వాళ్ళు. కాబట్టి మినిమం పెన్షన్ కూడా 7,500 రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా వచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మిగతా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఒకే సిస్టమ్ ఉండాలి. లాస్ట్ 5 years యావరేజ్ తీసుకొని యూపీఎఫ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. అంటే మీరేమో కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా విన్నమిస్తాం, ముఖ్యమంత్రికి చెప్తామని అంటున్నారు. కానీ మీ అనుబంధ సంఘాలు లేకపోతే అంటే మీ ఇంకొక ఆర్టీసీలోనే కొన్ని సంఘ నాయకులు మాత్రం సమ్మెకు సై అంటున్నారు, నోటీసులు ఇచ్చిన సందర్భంగా కనబడుతుంది. ఎట్లా చూస్తారు? నిజంగా వారందరికీ మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? నేను విజ్ఞప్తి చేసేది అంటే ఇది సమయం సందర్భం కాదనుకుంటారు. రావరకు మా యూనియన్ 5 తారీఖు మీటింగ్ పెట్టినాం. 5 తారీఖు మీటింగ్లో మా యూనియన్ ఒపీనియన్ చెప్తా. వ్యక్తిగత నాకున్నది ఒక్కొక్క సమస్య కాంగ్రెస్ పరిష్కరిస్తుంది. గతంలోలాగా డోర్లు మూసేయలే, ప్రగతి భవన్ డోర్లు మూసేయలే, సెక్రటరీ డోర్లు మూసేయలే. రోజు 100 మంది పోయి కలుస్తున్నారు, మనం చెప్పిన సమస్యలు వింటుర్రు, కొంచెం టైం ఇవ్వమంటారు. కొంచెం టైం ఇస్తే బాగుండని చెప్పిన ఆలోచన. అలా కూడా యూనియన్ ఎవరిని ఓన్లీ కించపరచా. నేను వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది చూడండి, అలా సగం మంది ఉండొచ్చు నేను వచ్చిన తర్వాత. అలాగే టీఎంఈ మొత్తం లేదు, థామస్ రెడ్డి వర్గం ఒకటి ఉంది, అశ్వధారణ పక్కే ఉండు. ఎన్ఎంఈలో మొత్తం లేవు. ఎన్ఎంఈ కూడా మౌలానా వర్గం అక్కడ ఉంది, కమ్మారెడ్డి వర్గం ఇక్కడ బయట ఉంది. కాబట్టి వేరే 2 చిన్న యూనియన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎప్పుడు ఉద్యమంలో ఉండే ఎస్డబ్ల్యూఎఫ్ లేదు, మేము లేవు. స్టాఫ్ ఐఎన్టీసీ యూనియన్గా టీజేఎంఈ లేదు. టీజేఎం అంటే హనుమంత్ ముదిరాజు లేదు, అశ్వధామరెడ్డి వర్గం లేదు, బిఎంఎస్ యూనియన్ లేదు. ఇలా కార్మిక సంఘం అంటే యూనియన్లలో కూడా పూర్తిగా ఐక్యత లేని పరిస్థితి, ఎవరికి వారు అంటే ఎవరి యొక్క మోటోను వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మాత్రం ఒక ఆర్టీసీ ఒక సమ్మె నోటీస్ ఇవ్వడము, ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు మేము ఖచ్చితంగా సమ్మెకు పోతామని అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే స్తంభించే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదు తెలంగాణ వచ్చిన తర్వాత? అంటే ఆ పరిస్థితి ఉంది. 2019లో కేసీఆర్ గారు సామధాన దండోపాయాలు ఉపయోగించిన, డెడ్ లైన్ 1, 2, 3 పెట్టినా, లేకుంటే సెల్ఫ్ డిస్మిస్ అనే డ్యూటీ కూడా ఐక్యతే ఉన్నాం. నియంత్ర పాలనలో విచ్ఛిన్నం చేయాలని చూసి యూనియన్ లేకుండా చేసిన వాడు కార్మికులు భయపడతా గురవుతున్నాం. అప్పుడే విచ్ఛిన్నం చేసిన ఇప్పుడున్న యూనియన్లు, జేఏసీ యూనియన్లు ఆలోచించాలి. జేఏసీ యూనియన్లు ఇప్పుడు అందులో ఉన్న విశాల ఐక్యత అవసరం, అన్ని కార్మిక సంఘం కలవడం అవసరం. విశాల ఐక్యత చూడకుండా వాళ్ళు మేమున్నాం, మాకు పదవులు వస్తుందాలు మేము మాట్లాడతామంటే కార్మికులు నష్టం జరుగుతుంది. మా యూనియన్గా కాంగ్రెస్ అనుబంధ సంఘంలో ఉన్న నేను ఐఎన్టీసీలు వచ్చిందే కార్మిక సమస్య పరిష్కరించడానికి నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి దగ్గర కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ. కాకుంటే పోరాటం మేము కూడా సిద్ధంగానే ఉంటాం. మేము వచ్చిందే సమస్య పరిష్కారానికి ఇక్కడ వచ్చినాం. కానీ ఉనికి కాపాడడానికి కొన్ని సంఘాలు పాటుపడుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఇవాళ జేఏసీ సంఘాలు నేను విమర్శించలేను, కార్మికులు వేరే అన్యదా భావించొద్దు.
కానీ మీరు ఆలోచించండి, ఎంప్లాయీస్ నాతో పాటు సగం వచ్చిన సగం ఎంప్లాయీస్లోనే ఉంది అలా. అలా అశ్వత్థముడి వర్గం లేదు, తామసుడి వర్గం ఉంది, మౌలానా వర్గం ఉంది, ఇక్కడ కామారెడ్డి వర్గం లేదు. ఇక్కడ బీజేపీ పార్టీ బిఎంఎస్ లేదు, ఎస్టీఏమి లేదు, కాబట్టి టీజేఎమి లేదు. కాబట్టి వర్కరు అన్యదా భావించొద్దు. కావాలంటే లీడ్ తీసుకుంటాం మేమే మా రాష్ట్ర కమిటీ తర్వాత విశాల ఐక్యతకు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న జేఎస్ఎఫ్లు కూడా ఆలోచించాలి. విశాల ఐక్యతతోటి అన్ని కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ ముందుకు పోతేందుకు ప్రతిపాదన ఏమైనా ఉంటే మా రాష్ట్ర కమిటీ ముందు నేను 5 తారీఖు 6 తారీఖు అనుకుంటున్నాను. 5 తారీఖు దేశవ్యాప్త ప్రొటెస్ట్ కార్యక్రమం ఉంది మోడీ ప్రభుత్వం ఎగనెస్ట్ గా. ఓకే, మీ కార్యాచరణ చాలా బాగుంది. కానీ ఇంకొకటి సార్, అంటే ఆర్టీసీలో స్త్రీలకి ఉచితంగా ప్రయాణాన్ని అది చేసినాక ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కార్మికులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక డ్రైవరు, ఒక కండక్టరు రెగ్యులర్గా చేసే డ్యూటీలో 60 మంది ఎక్కే బస్సులో 120 మంది ఎక్కుతున్న సందర్భం కనబడతా ఉంది. బస్సులను పెంచాల్సిన అవసరం ఉందనేది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. నిజంగా పెంచాల్సిన అవసరం ఉందా? నిజంగా ఆర్టీసీకి సంబంధించి ఈ మహిళా ఉచిత బస్సు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? వాస్తవమే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 7 తారీఖు, 9 తారీఖు 48 hours లోపల స్కీమ్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వము ఏ దృఢ సంకల్పంతో అనౌన్స్ చేసారో ఆర్టీసీ కార్మికులు కూడా అంతకన్నా దృఢ సంకల్పంతో విజయవంతం చేయడానికి కృషి చేసినాం, విజయవంతం చేసినాం ఆ స్కీమ్ని ఇవాళ. కాబట్టి అప్పుడు ఓఆర్ 65-60% ఉంటే ఎక్కువ, 100%. 60 మంది ఎక్కేది 100 మంది ఎక్కుతారు అంటే బస్సులు పెంచలేదు. బస్సులు అంటే కొన్ని ఎదిరినాయి, 300-400 బస్సులు వచ్చాయి, ఇంక వస్తున్నాయి, ఆర్డర్ ఇచ్చి వస్తున్నాయి, కానీ ఎమ్మడే రావు, నియామకాలు లేవు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఊకే 3000 బస్సులు నియామకాలు 3000 అనకుండా నోటిఫికేషన్ వేయండి. నియామకాలు వస్తే అరుస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో నియామకాలు కాలేదు, ఇప్పుడు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే రోజు చెప్పకుండా ఏదో ఒక పోస్ట్ చేయండి. ఫస్ట్ చాలా ఉన్నాయి కదా పోస్టులు, కొన్ని పోస్టులు వేయండి నియామకాల గురించి, అప్పుడు అబాండం అవుతుంది. కాబట్టి సమస్యలు ఉన్నాయి, ఓవర్ పెరిగింది, జనం ఎక్కుతున్నారు, సమస్యలు ఉన్నాయి కండక్టర్లకు, ఆ టీంలు సరిగ్గా పనిచేస్తలేవు. అప్పుడప్పుడు 0 టికెట్ పెట్టాక ఆప్షన్ ఫేర్ టికెట్ పోవాలి. ఇట్లా ఆ ఫేర్ టికెట్ బటన్ పనిచేయకపోవడం వల్ల మొగైన కూడా 0 టికెట్ రావడం వల్ల కండక్టర్ తెలియకుంటే ఆ నేరానికి అభియోగానికి గురవుతుంది. ఆ విచక్షణ రహితంగా ట్రాక్ రికార్డు చూడకుండా కూడా 35 ఏళ్ళు క్లీన్ రికార్డు ఉన్నా కూడా ఆ చిన్న దాన్ని కూడా డిఎంలు సస్పెండ్ రిమూవ్ చేస్తారు. కాబట్టి కొత్త టీంలు కూడా వచ్చింది దాన్ని మారమంటే. ఆ కొత్త టీంలు కూడా ఏమంటారు, టచ్ స్క్రీన్ టీంలు. అవి బస్సులో పోతుంటే ఇట్లంటుంటే ఏదో టచ్ అయ్యి కూడా కొన్ని పొరపాటు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పొరపాటు సరి చేయాలి ప్రభుత్వం ఫస్ట్ ఆ వైపు ఆలోచించాలి. యాజమాన్యం ప్రభుత్వం అన్ని పోవు కదా ప్రభుత్వం దృష్టికి. యాజమాన్యం ఇక్కడ యూనియన్లు ఇవ్వండి మాత్రం మాట్లాడతలేరు, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటలేరు. యూనియన్లు వస్తే ఇలాంటి సమస్యలు లోకల్కి పరిష్కరించుకుంటాం. యూనియన్ లేకపోవడం వల్ల వర్క్లోడ్ విపరీతంగా పెంచుతారు, కార్మికుల వేధింపులు ఎక్కువైనాయి, పనిభారాలు ఎక్కువైనాయి, విధి నిర్వహణలో కార్మికులు చనిపోయే పరిస్థితి గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కొనసాగుతుంది. ఇప్పుడు మార్పు ఏమి రాలేదు, నేను మార్పు వచ్చిందని చెప్పా. ఆ పరిభారంలో కానీ వేధింపులో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మార్పు రాలేదు, కంటిన్యూ అవుతుంది. అదే కేసీఆర్ పాలన ఆర్టీసీ నడుస్తుంది. కాబట్టి వెంటనే యూనియన్ రెస్టోర్ చేస్తే ఆ కేసీఆర్ పాలన అనేది ఆర్టీసీలో కొనసాగకుండా యూనియన్ చూసుకుంటాయి. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, అంటే చివరిగా చెప్పండి, యూనియన్లు అంటే మీరు అన్నట్టుగా ఏకం చేయాలని మీరు అంటున్నారు, కానీ యూనియన్లు ఎవరికి వారు అన్న చందంగా ముందుకెళ్తున్న సందర్భం కనబడతా ఉంది. ఖచ్చితంగా అంటే కార్మిక సమస్యలను గుర్తించే విషయంలో కొంత విఫలమైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కార్మిక సమస్యలకు సంబంధించి అది కాకుండా తన వ్యక్తిగత స్వలాభాల కోసం పార్టీల చుట్టూ లేకపోతే అధికార పార్టీల చుట్టూ వెళ్తున్న సందర్భం కనబడుతుంది. నిజంగా వాళ్ళందరికీ ఏం చెప్తారు? నిజంగా ఒకవేళ ఈ సమ్మెకి సంబంధించి వాళ్ళు సమ్మెలోకి వెళ్తే మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? నేను సూటిగా కార్మికులకే ప్రశ్నిస్తున్నా. ఇలా యూనియన్లు ఏమంటారు? ఎండి గారు మన సమస్యలు తెలియడు కూర్చోబెట్టి, ఒక డిపోలో ఒక రూట్ ఉంటుంది, ఒక డిపోలో 300 రూట్ ఉంది, 299 రూట్ ఉంది. 299 పోతేనే 300 పోనంటాడు, నాకు అలవాట్లేదు అంటాడు సేమ్ డిపోలా. ముఖ్యమంత్రి దృష్టికి అధికారుల పొన్నం ప్రభాకర్ ట్రాన్స్ఫర్ దృష్టికి పోవాలని తిరగాలనే వద్దా? తిరిగి తప్పడితే ఎట్లా? మన సబ్జెక్టు మనకే తెలియదు, సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకొని తిరగాలి. 1 తిరుగుతున్న తప్పే ఉందా? వాళ్ళకి అర్థం కావాలి సమస్యలు. ఇప్పుడు చెప్తున్నా, ఒక డిపోలో ఒక రూట్ పోయినా 2వ రూట్ పోమంటే నాకు ఆ రూట్ చేయరాదు, నేను పోలేని మనం అంటున్నాం డిపోలలో.
అలాంటిది రాష్ట్రంలో ఇన్ని విభాగాలు ఉన్నాయి, ముఖ్యమంత్రికి వేల శాఖలు ఉంటాయి. మన ఆర్టీసీ అందులో ఒక 1%, ఆ 1%లో డ్రైవర్ సమస్య ఏంది, కండక్టర్ సమస్య ఏంది, ఎలక్ట్రికల్ బస్ సమస్య ఏందని ముఖ్యమంత్రి దృష్టికి పోదంటే ఒకటి పసారి విశదీకరిస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తప్పే ఉందన్నా ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది? అధికారుల ఫీడ్బ్యాకే పట్టుకుంటారు, లేకుంటే అధికారులు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అధికారుల ఫీడ్బ్యాక్ తప్పు అని మేము చెప్పే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఒకరిని నష్టాలు పోతున్నాం ప్రభుత్వం దగ్గరికి. తప్పేనది కన్నా మేము రాయితీలు తీసుకున్నామా? మన ప్రభుత్వం దగ్గర తీసుకున్నామా, పదవులు తీసుకున్నామా? మా కార్మిక సమస్యలే ఇంపార్టెంట్. 38 ఏళ్ళు ఒకే యూనియన్లో చేసిన నేను, పదవులు ఇంపార్టెంట్ లేదు. సకల జన సభలో జేఎస్ కన్వీనర్ ఉన్న మన్మోహన్ సింగ్ దగ్గరికి, సుష్మా స్వరాజ్ దగ్గరికి వినము, కేసీఆర్ ఎమ్మడి, కోదండ ఎమ్మడి. నేను జేఎస్ చైర్మన్ ఎన్నోసార్లు చేసిన సిటీలో, హైదరాబాద్లో, తెలంగాణలో. నేను జనసేన పవర్ తీసుకుని నాకు పదవులు ఇంపార్టెంట్ లేదు. యూనియన్ పోయినా బాధ మీద హైకోర్టు పోయినా, హైకోర్టు పోయిన తర్వాత ఇలా ఏం చేస్తుంది? ఇక నేను కొడితే ఏమంటున్నా అడ్వకేటు, నువ్వు ఎంప్లాయీస్ జనరల్ వేసినావు, దాని ఏమంటారు కోర్టు ధిక్కారనేరం. ఏంటంటే ఎంప్లాయీస్ ఎందుకు వేస్తలేరు, ఎంప్లాయీస్ కోర్టు ధిక్కారనేరం కింద ఎందుకు వేస్తలేరు కేసు వేయాలి కదా. నాకు ఫవర్ నేను బయటకు వచ్చా కాబట్టి. అలాగే సిబిఐ పార్టీ కూడా అలయన్స్ పార్టీ మిత్రపక్షం, కూరని సాంబశివరావు గారు ఉండరు, ఎమ్మెల్యే మిత్రపక్షం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసిండు? ఒక్కసారి అందరూ సిపిఐ పార్టీ, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఏఐడిసిలోని ఆటో రిక్షా సంఘం, ఆర్టీసీ సంఘం, ఇట్లా అందరూ తీసుకుని పోయి ఒక మాట్లాడవచ్చు. ఆయన ఇండివిజువల్గా మాట్లాడే అవకాశం ఉన్నాయి ఆర్టీసీ సమస్యల గురించి. ఎందుకు మాట్లాడదు ఇప్పటిదాకా? అసలు ట్రేడ్ యూనియన్ లేకుంటే ఎట్లుకుంటుందో సిపిఐ పార్టీ, ఏఐడిసి. అసలు మన మూల 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 సూత్రమే ట్రేడ్ యూనియన్లు. ట్రేడ్ యూనియన్ లేకుండా గత ప్రభుత్వం 4 ఏళ్ళు ఒకరు, ఈ ప్రభుత్వం భిక్షపత్రం అయి ఉండి ఇప్పటిదాకా అలయన్స్ పార్టీ అయి ఉండి ఎందుకు అడగలేకపోయారు? ఎప్పుడు అడిగారు? అడుగుతూ రావాలి కదా ఎక్కడన్నా. కూరని సాంబశివరావు గారు ఆర్టీసీ యూనియన్ కావాలని లెటర్ రాసి గట్టిగా అడిగిందా? అడగలే. ఓన్లీ ఆర్టీసీ కార్మికులు తీసుకుపోయి ఎప్పుడైనా అడిగిందా? చూపెట్టండి ఎక్కడ అడిగిందా? అడగలేదు. కానీ వాళ్ళ పార్టీ తోటి, వాళ్ళ ట్రేడ్ యూనియన్ తోటి ఎవరితోటి ఇప్పించిండు? కవితకు అనుబంధంగా ఉండే తామసంతో కలిపి ఇప్పించారు. అంటే ఇన్నరు ప్రభుత్వం రెచ్చగొడుతున్నా? అసలు కార్మిక సమస్య పరిష్కారం కావాలని ఉందా? కార్మిక సమస్య పరిష్కారం కావాలంటే ఈ విశాల ఐక్యత కావాలి. విశాల ఐక్యత లేకుండా నిన్న కవిత ఫాలోవర్స్ని తీసుకొని వచ్చి అప్పుడు నీ అంతా అప్రజాస్వామిక పాలన మేము కొట్లాడినాం. అప్పుడు ఈ రాలేదే, తామసాడు వచ్చినప్పుడు రాలే కదా. అప్పుడు నీ అంత అప్రజాస్వామిక పాలన రాని వీళ్ళు అప్పుడు మేము కొట్లాడినాం. సమస్యలు కాలేదు, హైకోర్టు తెచ్చిన సమస్య కాలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ప్రజాపాలన సమస్యలు వింటుర్రండి. ప్రగతి భవన్ డోర్స్ ఎప్పుడు ఓపెన్, లక్షల మంది వస్తారు, సెక్రటరీ రోజు 1000 మంది వస్తారు, వింటురు. చేస్తామని చెప్తున్న సందర్భంగా ఉనికి కాపాడుకోవడానికి ఇస్తారు. కార్మిక సమస్యలు ఏమని అంటలేను, ఏడుపు వస్తుందండి. 10 పేజీలు తయారు చేసి నేను ఇక లీవ్ ఇస్తలేరు, వర్క్లోడ్ పెంచరు, కిలోమీటర్ పెంచరు, ఆఫ్లు ఇస్తలేరు, చనిపోతే ఫోటో పెడితే లీవ్ ఇస్తారు, ప్రమోషన్లు ఇస్తలేరు, ఖాళీలు ఉన్నాయి, డబుల్ డ్యూటీ ఏమంటారు. నేను ఏ సమస్యలు లేదని చెప్తలేను, సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ లోకల్ ఎండి గారు చూడాలి, ఆర్ఎంలు చూడాలి, కింది నాయకత్వం చూడాలి. కింది నాయకత్వం చూడాలి, యూనియన్ లేవు. యూనియన్ గురించి ఎందుకు పోరాడతలేదు? యూనియన్ గవర్నమెంట్ ఎందుకు ఎన్నిసార్లు పోరాడారు? సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా ఎందుకు పోరాడలేకపోయారు? మీ మూల సూత్రమే కార్మిక సంఘాలు కదా. కార్మిక సంఘాలు లేకుండా 5 ఏళ్ళు అవుతుంటే ఎట్టుకుంటారు మీరు? అప్పుడు ప్రగతి భవన్ డోర్ తెరవలేదు అన్నారు. ప్రగతి భవన్ డోర్ తెరిచినాక మునుగోడప్పుడు సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి ఇక్కడ అడగకుండా సమ్మె నోటీస్ ఇవ్వడం, విశాల ఐక్యత లేకుండా సమ్మె నోటీస్ ఇవ్వడం, ఉనికిని కాపాడుకోవడానికి తెలియజేస్తుంది. అంటే వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా మేము అన్ని విషయాలపైన అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అని అంటున్నారు కూనమనేని గారు. ఇప్పుడు పేరే వాళ్ళంటే కేసీఆర్లకే ఈ ప్రభుత్వం వింటలేదా? మినిస్టర్ దగ్గర కొనికి వీల్లేదా? ఎన్నిసార్లు వేరు చూపడ్డానని. ఒక్కసారి కూనమనేని గారు ముఖ్యమంత్రి గారికి సిపిఐ పార్టీ ప్రతినిధులు, మహిళా సంఘం ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, రైతు సంఘం కార్మికులు, ఏఐటీసీ సంఘం కార్మికులు, ఆటో సంఘం కార్మికులు, అన్ని సంఘాల కార్మికులు తీసుకుపోయి కూర్చోబెట్టి ఏదో మౌనం ఇచ్చి వచ్చారు. ప్రత్యేకంగా ఆర్టీసీ గురించి యూనియన్ రెస్టోర్ చేయమని కానీ, ఆర్టీసీ సమస్య పరిష్కారం చేయని కానీ ఇప్పుడు పోయి ఆర్టీసీ కార్మిక సంఘం తీసుకొని మాట్లాడరా? మాట్లాడి చూపెట్టండి. ఎందుకు మాట్లాడడం? ఇక్కడ మిత్రపక్షమే కదా, ప్రభుత్వం భాగస్వామ్యం మిత్రపక్షం ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడకుండా అలా ప్రభుత్వానికి రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా కవితమ్ముడున్న థామస్ తోటి కలిసి సమ్మె నడిచడం ఏంది? విశాల ఐక్యత ఆయన కూడా రావాలి. విశాల ఐక్యతకు దూరం పెట్టి ఆయన కొంతటి కలిసి చర్చిస్తారు. అని ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఇలా ఎస్డబ్ల్యూ ఉందా, ఎస్డబ్ల్యూఎఫ్ ఉందా, పోరాట యూనియన్ ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటిది వాళ్ళు ఉన్నారా? టీజేఎంఈ ఉందా, అశ్వత్థామరెడ్డి వర్గం ఉందా, కమల్ రెడ్డి వాళ్ళు ఉన్నారా, ఎస్టీఎంఈ ఉన్నదా,
బిఎంఎస్ బిఎంఎస్ కార్మిక సంఘం ఉన్నదా? మరి ఇన్ని సంఘాలు బయటపెట్టి జేఎస్ అని చెప్పి కార్మికులు మభ్యపెట్టే విధంగా చూస్తారు. కార్మికులు ఆలోచించండి. అవసరం అనుకుంటే అన్నిటికీ త్యాగం చేసి, నేను ఎన్నోసార్లు అమరనాథ్కి చేసిన, ఎన్నోసార్లు జైలుకు పోయినా, ఎన్నోసార్లు ఉద్యోగం కోల్పెట్టినా, ఇప్పుడు నాకు ఇంకా ఉద్యోగమే లేదు, నిన్న ప్రమోషన్ కోల్పోయినా. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు అయింది, కొంచెం టైం ఇవ్వాలని చెప్పి అడిగినాం. మేము టైం ఇవ్వకుండా ఆదర నిర్ణయాలతోటి ప్రభుత్వం ఇరుకాటలను పెట్టే ప్రయత్నం, కార్మికుల్ని సందిగ్ధులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు మీరు ఎప్పుడైనా చెప్పిరా మళ్ళీ ఒకసారి రీస్టోర్ చేయాలి, ఖచ్చితంగా కార్మిక సంఘాలన్నీ కూడా పూర్తిగా పునరుద్ధరించుకునే టైం ఇవ్వాలి అనేది చెప్పిన ఎప్పుడైనా? నేను 3 సార్లు కలిసాను ముఖ్యమంత్రి గారిని సరదాగా. ఒకసారి కలిసినప్పుడు యూనియన్లు పే స్కేల్ అంటే ఐఏఎస్ ఆఫీసర్తో ఒక రోజు కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే అప్పుడు పే స్కేల్ ఒకటి అయింది, బాండ్ డబ్బులు ఒకటి వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు మరి చెన్ననాటి మానవ వనరుల కమిషన్ బంజారాహిల్స్లో ఉద్యోగ సంఘంతో మీటింగ్ పెట్టిండు. అప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్, మీరు ఉద్యమకారుడిగా, ప్రతిపక్ష నాయకునిగా తెలంగాణ ప్రజలు 3 పూటలు భోజనం లేకుండా ఉంటారు కానీ ఆత్మగౌరవం చంపుకొని ఉండరని చెప్పాం. మన ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ యూనియన్ రద్దు చేసిండు, అప్పుడంటే పని చేసినాం. మీరు వచ్చేది కూడా ఆత్మగౌరవం చంపుకొని పని చేయాలంటే ఎమ్మడే ఆర్టీసీ యూనియన్ రెస్టోర్ చేస్తా, ఎలక్షన్లు పెట్టిస్తా అని చెప్పి అనౌన్స్ చేసి మేము మీడియాతో అనుకున్నాండి. ఆ రోజు మీడియాలో వచ్చింది. మేము చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా రైతులు ప్రజలు ఈ అయిపోయినాక చూస్తా, ఫండ్స్ లేవు, ఈ అయిపోయినాక చూస్తా అని చెప్పారు. బహుశా నాకు ఆశాభావం ఉంది. ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రైతు సమస్యలు స్కీమ్లు అనౌన్స్ చేసలేరు. రుసులు ఉంటే ఒకటి రుసులు కింది వాళ్ళు చూసుకుంటారు. మేజర్ పార్ట్ అయిపోయింది, స్కీమ్లు అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్యలు ఏం లేవు. కాబట్టి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకొని కార్మికుల సమ్మె పోకుండా చూడాలని చెప్పిన బాధ్యత కూడా ఉంది. కేసీఆర్ లెక్క మన ప్రభుత్వం చర్చలకు దూరంగా ఉండకూడదు. చర్చల ద్వారా ఫస్ట్ మాత్రం మాట్లాడండి. మాతోనే మాట్లాడలేదు కదా, ఐఎన్టీసీ యూనియన్గా, ఎస్డబ్ల్యూ యూనియన్గా మాతో కూడా మాట్లాడలేదు. కాబట్టి మాతో మాట్లాడండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేస్తే మనకు పేరు ఉంటుంది. కార్మిక సమస్యలు పరిష్కరించాలి. నేను పరిష్కరించొద్దు, చర్చలు జరపదు అంటలేదు. ఎవరిచ్చినా చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయితే తప్ప చర్చలు లేకుండా సమస్య పరిష్కారం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోండి, మీ దగ్గర కొడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా సామాన్యుడి యొక్క చక్రాలు ఆగకూడదు, సామాన్యుడు ప్రయాణిస్తున్న బస్సు కూడా సమ్మె ద్వారా ఆగకూడదని కూడా మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నిత్యం కొన్ని వేల కిలోమీటర్ల గమ్యస్థానానికి తీసుకెళ్తుంది ఆర్టీసీకి సంబంధించి. నిజంగా సమస్యలన్నీ పరిష్కరించాలి, కార్మికుల యొక్క సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సార్ చెప్పండి. ఏం లేదు, కొందరు అక్కడక్కడ అబాండాలు వలుపుతున్నారు. మహాలక్ష్మి డబ్బులు ఇవ్వడం లేదని. మహాలక్ష్మి డబ్బులు వస్తున్నాయి, కొన్ని అటు ఇటు నెల రావచ్చండి. తీయని లెక్క తీయని చెప్పండి. నిన్న ఆర్టీసీ ప్రభుత్వం ప్రకటించింది, ప్రభుత్వం ప్రకటించింది తప్పు లెక్కలు. మహాలక్ష్మి డబ్బులు ఇవ్వడం లేదు, మహాలక్ష్మి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు రోజు 9 కోట్లు వస్తే డీజిల్ మెయింటెనెన్స్కే సరిపోవు. వాళ్ళు ఇవ్వకుంటే నెలకు 300 కోట్లు అటు ఇటు 10 తక్కువ ఇస్తారు కాబట్టి నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా జనవరికి ఇప్పటిదాకానే 2200 కోట్లు ఇచ్చామని పెట్టారు. ఇచ్చింది వాస్తవమే, 1-2 నెలలకు ఇస్తుండొచ్చు. కానీ ఇవ్వకుంటే నీకు బతుకు తెరివే లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నిర్వహించే పరిస్థితి లేదు. కాబట్టి తప్పుడు అభియోగాలు గమనించండి కార్మికులారా. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఇచ్చే స్కీమ్ డబ్బులు రెగ్యులర్గా ఇస్తుంది. 1 నెల లేటుగా వచ్చి కానీ రెగ్యులర్గా ఇస్తుందని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండే LNR న్యూస్. నేను మీ ప్రశాంత్.